అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా మహిళా నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలను ఉద్దేశించి వాళ్ళు ఏం చెప్తారు, అసలు అంటే మహిళల సాధికారత సాధ్యమేనా, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మేము ఏం చెప్తారు మహిళల సాధికారత గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్. మహిళలు మహాశక్తులు, మహిళలు మహారాణులు. everyone happy women's day, happy women's day. एक्चुअली मैं तेलंगाना में 23 ईयर्स से रह रही हूँ, लेकिन तेलुगु भाषा में उतना मैं फ्लुएंटली नहीं बात कर सकती हूँ. लेकिन मुझे आई वेरी प्राउड टू बी लाइक तेलंगाना पर्सन. एंड आज के दिन में मैं ये बताना चाहती हूँ, महिलाएरू महाराणीलू, ये जो टैग है ना, आज मुझे पहली बार मिला है और मैं बहुत प्राउड करती हूँ. లెజెండ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడా స్త్రీ అనేది పూజింపబడుతుండేది, ఇప్పటికీ కూడా పూజింపబడాలి. ఎందుకంటే ఈ ఔన్నత్యం అనేది మన భారతదేశానికే ఉంది కాబట్టి ఈ గొప్పతనాన్ని స్త్రీలందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఎప్పటి నుంచో స్త్రీలని పొగిడే దేశం మనది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మనలో ఉన్న శక్తిని మనం గ్రహిస్తాము, మనమే అందరికి ఒక ఎగ్జాంపుల్ గా ఉందాం. అందరికి ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా అంటే మీరు ఏం చెప్తారు? అసలు డెఫినెట్లీ అండి, పురాతన కాలం నుంచి కూడా మహిళలకు మంచి స్వేచ్ఛ ఉంది. ఇందులో ఏంటంటే స్వేచ్ఛ అనేది రకరకాలుగా తీసుకుంటారు, దాని ఒక అంత మీనింగ్ అనేది. సో మంచిగా ఒక శక్తి, స్త్రీ అంటేనే ఒక శక్తి, అందులో ఎన్నో నైపుణ్యతలు కూడుకొని ఉన్న శక్తులన్నీ కూడా స్త్రీలోనే ఉంటాయి. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి స్త్రీ గొప్పదా పురుషుడు గొప్పదా అనే మాట నుంచి మనం బయటికి వెళ్తే ఎప్పుడు కూడా శ్రీమతి అండ్ స్త్రీ అన్నారే తప్ప పార్వతి పరమేశ్వర అన్నారే తప్ప ఉల్టా ఎప్పుడు అనలేదు. మరి ఈ ఔన్నత్యాన్ని, ఈ శక్తిని ఎప్పుడో మన ఋషులు మునులు అప్పటి నుంచే మన భారతదేశంలో ఉంది. ఏమంటే కాలక్రమేణా మనం అందరం కూడా దాన్ని మర్చిపోయాము. వెస్టర్నైజ్డ్ అయ్యి ఏదో ఒక వెళ్తూ ఉంటే ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, కానీ మార్పు అనేది మంచి కోసం జరగాలి. సో ఈ ప్రతిసారి కూడా నేను ప్రతి మహిళా దినోత్సవంలో కూడా నేను చెప్పేది ఇదే, మన యొక్క గొప్పతనాన్ని మనమే గ్రహించాలి. మనం గ్రహించినప్పుడే మన ఇంట్లో ఉన్న సభ్యులు గ్రహిస్తారు, తద్వారా సొసైటీ కూడా గ్రహిస్తుంది. సో మహిళకు బలంగా నిలబడాలి, ముఖ్యంగా తన శక్తిని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే లిబర్టీ అన్నారో, ఆ లిబర్టీ అనేది చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ఒక మంచి పనికి దోహదపడే లిబర్టీని మనం, ఆ స్వేచ్ఛని మనం ఎంచుకోవాలి. అందరికీ కూడా ఒక మంచి ఆదర్శంగా నిలబడాలి. ఈ మధ్య కాలంలో మహిళల వస్త్రధారణ మీద పెద్ద చర్చ జరుగుతుంది. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎస్, అఫ్ కోర్స్, ప్రతిదాని ఇప్పుడు లిబర్టీ, ఇందులో కూడా ఒక స్వేచ్ఛ అనే పదం మనం తీసుకోవచ్చు. ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరిది కూడా డిఫరెంట్ ఉంటది, కానీ ఒక స్వేచ్ఛ ఏదైతే బట్టలు, మన వస్త్రధారణ అనేది ఒక డిగ్నిటీకి సూచన ఉండాలి తప్ప అవహేళనకు గాని ఒక చీపిష్ ఇది దానికి మాత్రం ఎప్పుడు కూడా మనము ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ ఉండడము, ఆర్థోడాక్స్ ఉండడం తప్పేం కాదు, అదొక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అది అందులోనే ఎంతో బ్యూటీ ఉంది, అది తెలుసుకుంటేనే దాని యొక్క అర్థం, దాని యొక్క బ్యూటీ అనేది కనబడుతుంది. కానీ ఎక్స్పోజ్ చేస్తేనే బ్యూటీ, లేకపోతే ఇంకేదో అనే ఈ విచారధార ఏదైతే ఉందో ఇది అంతా పాశ్చాత్యకం. సో ఇవన్నీ కూడా మనము దీన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి హాఫ్ నాలెడ్జ్ గా ఉన్న వాళ్ళు డెఫినెట్ గా నా స్వేచ్ఛ, నా ఇష్టం అని అంటారు. కానీ మనని చూసే వాళ్ళు కూడా ఉంటారు, మన కుటుంబ సభ్యులే ఉంటారు. మరి వాళ్ళకి మనం ఏ రకంగా మనం ఎగ్జాంపుల్ ఉన్నామో అది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎస్, డెఫినెట్లీ దేశ విదేశాల నుంచి వచ్చి, రష్యా నుంచి, యూరోప్ నుంచి ఆడవాళ్ళు వచ్చి మన చీర యొక్క కట్టుబొట్టుని, అసలు బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, చీర కట్టు దగ్గర నుంచి, జ్యువెలరీ గాని వాళ్ళు ఎంత సంతోషంగా దాన్ని మంచి అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళు వేషధారణ చేసుకుంటున్నారు. మనం భారతీయులు అయ్యుండి కూడా మన యొక్క సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మనం ఇంకేదో ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా.
అంటే ఈ మధ్య కాలంలో మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. చాలా మంది అంటే మీరు చూసే ఉంటారు. సో దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అదేనండి, మనమే కారణమవుతున్నాము. ఇప్పుడు ఒక మహిళ ఇది నా స్వేచ్ఛ, నేను నా కట్టుబట్టు, నా ఆలోచన, నా లైఫ్ స్టైల్ అనే ఆమె కూడా మహిళనే. ఏమో తను ఎక్కడనో తప్పుదారి తన ఏదో తన అలా ఉంది. సో అటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనం వేరే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహన ఇస్తున్నాం. అది అంటే మీ ఉద్దేశం మహిళలు పురుషులు అంటే ఇప్పుడు ఈ దాంపత్యంలో వాళ్ళిద్దరు కలిసి ఉండాలని అంటున్నారా, లేకుంటే ఎవరి జీవితం వాళ్ళదన్నట్టు చెప్తున్నారా? అదే చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇది మనం మాట్లాడుకునే భాష ఏవైతే ఉన్నాయి కదా నవడేస్ నడుస్తున్న ఏవైతే యూనో ఏమంటారు అంశాలు ఏవైతే నడుస్తున్నాయి సొసైటీలో, ఇవి చాలా సూక్ష్మంగా మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక స్త్రీ అంటే ఒక స్త్రీకి సంబంధించింది కాదు కదా. భారత స్త్రీ అంటేనే ఒక మంచి గుర్తింపు. భారత స్త్రీ అనే ఇమాజిన్ చేసుకుంటేనే ఒక కట్టుబొట్టు అనేది ఉంటుంది. సో మనం ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఇది ఫస్ట్ గా అది మైండ్ లో పెట్టుకొని మాట్లాడుకోవాలి. సో ఈ సాంప్రదాయం అనేది అన్ని దేశాలు మీరు అన్ని చూడండి, అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలోనే ఇటువంటి సాంప్రదాయాలు అన్ని రకరకాల యూనిటీ అండ్ డైవర్సిటీ అనే దానికి మనకంటే నిదర్శనం ఇంకేది ఉండదు. సో ఇప్పుడు తిన మహారాష్ట్రన్, క్రిస్టియన్, ముస్లిం, నేను హిందూ, ఇంకా గుజరాతీ, మార్వాడి, వీళ్ళ ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ఏమంటారు వేషధారణ, కల్చర్, ఇవన్నీ కూడా మన దగ్గరనే కనపడుతుంది మీకు. సో ఇంత బ్యూటిఫుల్ గా మనం భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంగు వేసుకుంటారు, కొంగు మొత్తం ఇలా ఘూంగట్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఏదున్నప్పటికీ కూడా వాళ్ళ కల్చర్ అనుసారంగా వాళ్ళు వెళ్తారు, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఇటువంటి అనేది ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసికట్టుగా ఒక ఉత్సవము ఏదైనా ఒక ఏదైనా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు అందరం ఒకటై సెలబ్రేట్ చేస్తాము. ఇది మన యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని తెలుసుకుంటే ఇటువంటి ఆలోచనలు మీరు అన్నట్టు ఈ వెస్టర్నైజ్డ్ ఆలోచనలు అనేది రావు. ఇదే కాకుండా మన భావితరాలకు కూడా ఇప్పుడు మన ఇక్కడున్న మా బీజేపీ కార్యకర్తలే కావచ్చు, మా పిల్లలకు కూడా ఆడపిల్లలకు కూడా ఇప్పుడు జీన్స్ కావచ్చు అఫ్ కోర్స్ వేసుకోవాలి. కానీ ఒక ఏజ్ గాని వెన్ యూఆర్ ఎక్కడ వెళ్తున్నావు ఏంటి ఇవన్నీ కూడా సందర్భాల బట్టి మనం కూడా మనం ఎట్లా ఉన్నామో మన పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మన దేశ వేషధారణ గురించి. ఒకవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బూర్కా వేసుకున్న తానే ఫ్యూచర్ లో మన దేశ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ కాదా? మరి దీని గురించి ఏం చెప్తారు? इसका बोलने से कुछ नहीं होता। ये हमारा हिंदू राष्ट्र है, वो ओवैसी बोलने से कुछ नहीं होता। ये सनातन काल से जो चलता आ रहा है ना, वो प्रथा हमेशा रहेगा, 101% रहेगा। अगर वो उसके राज में बुर्का डालने का सपना देख रहा है, वो गलत देख रहा है। वो ये सनातन धर्म में हम लोग जी रहे हैं और मरते दम तक जीते रहेंगे और मरने के लिए भी तैयार होंगे। बुर्खा बिरखा ये बातें यहाँ नहीं करना। ओवैसी को, ओवैसी का जो है वो अभी दौर खत्म होते हुए दिखाई दे रहा है, क्योंकि विनाशकाले विपरीत बुद्धि है। ये जो है वो हम लोग कट्टर है, हम अपना हिंदुत्व को नहीं छोड़ेंगे, मरेंगे लेकिन नहीं छोड़ेंगे। लेकिन ये बुर्खा का जो बातें कर रहे हैं वो गलत बात है। ఇక్కడ ఇంకో విషయము నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా బీజేపీ అని వచ్చినప్పుడు ఒక మొనోపొలి అంటే ఒక హిందూయిజం గురించి మాట్లాడుతుంది. సో ముస్లిం గురించి వాళ్ళు అంటే వాళ్ళని చిన్న చూపు చూస్తారు అనేది ఇది పొలిటికల్ గేమే తప్ప ఇక్కడ అందరం కూడా కలిసే ఉంటాం. వాళ్ళ గొప్పతనాలు వాళ్ళవి, మన గొప్పతనాలు మనవి. కానీ ఇక్కడ మీరు అన్నారు కదా బుర్కా వేసుకున్నామే పరిపాలిస్తుంది అనేది అన్నారు కదా. సో నేను అనేది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అనేది ఉండాలి, ఆలోచన విధానం అందరికీ ఉండాలి, స్వేచ్ఛ కూడా అందరికీ ఉండాలి. కానీ ఏ దేశంలో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు అనేది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి దేశానికి ఒక ఐడెంటిటీ ఉంది. ముస్లిం దేశాలు వేరుగునే ఉన్నారు, అలాగే మనది హిందూ దేశం. మరి ఇక్కడ కూడా వచ్చి అలా మాట్లాడడం అనేది అవివేకానికి లక్షణము. ఎందుకంటే ఇటువంటి అన్ని పొలిటికల్ ఆఫ్ కోర్స్ దీన్ని మిస్లీడ్ చేయకూడదు. వాళ్ళు ఒక పొలిటికల్ దాంట్లో ఉండి ప్రజలకు ఒక మంచి దిక్సూచిగా ఉండాలి తప్ప ఇటువంటి విమర్శలకు గురి అయి వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు మతభేదాలు అంటే వాళ్ళ ముస్లిమ్స్ లోనే వాళ్ళ మధ్యలో ఒక విభేదం ఏర్పడుతుంది. వి కుడ్ సీ దట్. ఎందుకంటే
ప్రజలలో మేము ఎప్పుడు కూడా 24/7 ఉంటాము. అందరితో క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ గాని మేము హిందువులం గాని అందరం కూడా కలిసికట్టుగా అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం. అందుకే మాకు తెలుస్తుంది అంటే కామన్ మ్యాన్ వరకు ఈ ఎఫెక్ట్స్ రావండి, అది అక్కడ పొలిటికల్ మరకే. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ జరుగుతుంది ఎక్కడో, ఇరాన్ అధ్యక్షుడు ఖమేని చనిపోతే ఇక్కడున్న ముస్లిం మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము పోయి ఇరాన్ పోయి ఇజ్రాయెల్ తరఫున యుద్ధం అంటే ఇజ్రాయెల్ కు నెగిటివ్ గా యుద్ధం చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. మోడీ మీద కూడా వాళ్ళు చాలా విపరీతమైన విమర్శలు కూడా చేస్తున్నారు కదా. బంగ్లాదేశ్ లో జరిగిన దానికి ఒక మన హిందువులను తీసుకొచ్చి కాల్చి కింద మంటలు పెట్టి కాల్చి నానా హింసలు పెట్టిండ్రే, మరి దాని గురించి ఎవరు ఇక్కడ మాట్లాడరేంటి? ఇది మన భారతదేశం. భారతదేశం అంటేనే ఒక కర్మభూమి, జన్మభూమి, ఒక పవిత్రమైన దేశం. ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం. అలాంటి దేశంలో మనం పుట్టి మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే ఇక్కడ ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు అందరు కూడా ఇక్కడ దేవుడు పుట్టిన దేశం ఇది. రాముడు పుట్టిండు, కృష్ణుడు పుట్టిండు, ఆయన నడియాడిన దేశం ఇది. అలాంటి దేశంలో నువ్వు విమర్శలు తీసుకొస్తే ఎట్లా? ఇది భారతదేశం ఎంత గొప్ప దేశమో ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. కానీ వీళ్ళలో ఏంటంటే వాళ్ళు గుర్తించకపోయినంత మాత్రం ఏం కాదు, మనం అందరినీ సమానం చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు అంటాం. కానీ వాళ్ళు అనరే. వాళ్ళు రాముడి దగ్గరికి వస్తారా, రాముడి బొట్టు పెట్టుకుంటారా, రాముడి ట్రోఫీ పెట్టుకుంటారా, రాముడి కంట వేసుకుంటారా, మన గుళ్ళోకి వస్తారా? కానీ మన నాయకులు వాళ్ళ దగ్గరికి పోతారు, ట్రోఫీ పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, అని చేస్తారు. కానీ అక్కడ ఏకత్వంలో భిన్నత్వం ఏది? అందరూ బాయి బాయి అన్నది సమానత్వం ఏది చెప్పండి? వాళ్ళు మనం పెట్టిన ప్రసాదం వాళ్ళు తినరు, మనం పెట్టిన ప్రసాదం వాళ్ళు ఎవరు ఏం పెట్టినా మనం తినేస్తాం. ఎవరు వాళ్ళు అలాలు చేసిన తింటాం, వీడు క్రిస్టియన్ తింటాం. ఇది సనాతన ధర్మము చాలా గొప్పది. దానికోసమే మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. 30 ఏళ్ల నుంచి నేను ఇదే వర్క్ చేస్తున్నా. ఎంతో మంది ధర్మంలో నుంచి పోయిన వాళ్ళని తిరిగి ఆ ధర్మం అంతరించకపోవడానికి భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలియుగంలో దిగొస్తాడు చేస్తాడు. అది వాస్తవం. ఆ మోడీ రూపంలో హనుమంతుడి రూపంలో ఆయన ఎట్లొచ్చిండో మన హనుమంతుడి జై బజరంగ బలి. భారతదేశం గొప్పది. ఆ గొప్పదనాన్ని ఎవ్వరు ఎంత మంది వచ్చినా రాక్షసులు ఎంత చుట్టుముట్టినా దాన్ని ఏమి చెయ్యలేరు. మన దేశం అంత పవిత్రమైనది, అంత గొప్పది. మన సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఇంకా మన దేశంలో పుట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు, దేశాన్ని ఆచరించేటోళ్ళు, దేశభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. ఏమీ తగ్గదు. దానికోసం జనాన్ని పెంచుకుంటాం, హిందువులను పెంచుకుంటాం. ఒకరికి కాకపోతే నలుగురిని కంటాం, 10 మందిని కంటారు మా వాళ్ళు. అర్థమైందా? పిఎం దాకా మహిళ ఎందుకు? ముందు తెలంగాణలో చేసుకోండి ముస్లిం మహిళని. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చిండు? ముస్లిం అని సీఎం చేసుకోమని తెలంగాణలో. కాంగ్రెస్ కి ఎందుకు మద్దతు ఇచ్చిండు? మరి ఓవైసీ కి ఫస్ట్ తెలంగాణలో చేసుకుని తర్వాత పిఎం దాకా వెళ్ళమనండి. ఫస్ట్ ఇక్కడ చేయండి, ఫస్ట్ తర్వాత అక్కడ దాకా వెళ్ళండి. अभी ये मैं एक बात बोलना चाहूंगी, हिंदू राष्ट्र ये बन के रहेगा 101%। बोलते हैं ना ये अभी खत्म हो गया, ये कल्चर का नहीं फॉलो करे, ऐसा नहीं। ये अपना दृढ़ संकल्प है। हम लोग अभी वो बोलते हैं ना धर्म के लिए मर मिटेंगे, हम लोग भी धर्म के लिए मर मिटेंगे। अपना क्वांटिटी पे मत जाओ। और बोलते हैं ना अपने में जो ज्ञान है ना, वो जो शिवाजी महाराज का एक था, उसका हाइट पर्सनालिटी उतना नहीं था, लेकिन युक्ति से वो राज्य चलाता था। वैसे हम हिंदू लोग युक्ति से चलाएंगे, हम बात पे नहीं वेस्ट करेंगे बातें, है ना। तो हिंदू राष्ट्र बन के ही रहेगा। थोड़ा हम फूल नहीं चिंगारी है। यस, ఓఎస్ఉద్దీన్ గారి భార్యని బుర్కా తీసేసి మా గుళ్ళోకి వచ్చి పూజలు చేసి మాలో కలిసి మా మోడీ గారి దగ్గర పోయి మా 1,40,40,000 మంది దగ్గర కలిస్తే మేమే చేస్తాం ఆమెని. మా దగ్గరకు వస్తే సీఎం ని మేము వెళ్ళాం ఆమె దగ్గరికి. మోడీ గారే చేస్తారు ఆమె దగ్గరికి వస్తే. ఆయన చెప్తే కాదు, ఓఎస్ఉద్దీన్ చెప్తే కాదు, మా మోడీ గారు చెప్పాలి. ఆమె వచ్చి మా మోడీ గారి కాళ్ళ మీద పెడితే 100% చేస్తారు సీఎం ని. ఈ మధ్య కాలంలో హిందూ టెంపుల్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి కదా. ఎక్కడ దాడి జరిగినా అతనికి మతి సీమితం లేదు అని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? పొలిటికల్ గేమ్ అండి, వేరేది ఏం లేదు. అందరికి కూడా అర్థం అవుతుంది కానీ ఎవరు అర్థం కానట్టు నటిస్తున్నారు అంతే. మతి స్థిమితం లేకపోతే బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతుండ్రా, లేకపోతే డబ్బులన్నీ పడేసి వాళ్ళ బిజినెస్ చూసుకోవట్లేరా? మతి స్థిమితం ఎట్లేదు? అవన్నీ పెళ్ళము, బిడ్డలు, ఇల్లు, ఈయన మోడీ ఈయనని హింసించాలి, వాడిని చంపాలి, వీడిని చంపాలి, ఇండియా వాడిని చంపాలి, ఇలాంటి అన్నిటప్పుడు మతి స్థిమితం ఉంటది. ఉత్తప్పుడు ఉండదా? వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉండదా?
ఆల్రెడీ మేము అందరూ మహిళలు కూడా వాయిస్ ఇచ్చారు, మధ్య సీమితం కాదు వాళ్ళలాగా అనుకుంటే మాకు కూడా మధ్య తప్పింది అనుకో మేము చీపురు కట్టలు పట్టుకొని బయటకు వస్తామని మేము చెప్పాము కూడా. అప్పుడు వాళ్ళు అట్లనే ఫీల్ కావాలి. మొగోళ్ళ దాకా కూడా అవసరం లేదు, తెలంగాణలో ఆడవాళ్ళు చాలు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. చీపురు దెబ్బలు తినేదాకా మీకు బుద్ధి రాదంటే ఇక మీ కర్మ అది. అప్పుడు మీరు కూడా అదే రిలైజ్ కావాల్సి వస్తుంది.